పచ్చి అరటికాయ కట్ చేసి 2 ముక్కలుగా ఉడకబెడదామని కట్ చేస్తున్నాను అనమాట. కట్ చేసి పొయ్యి మీద వేద్దామని స్టవ్ మీద పెట్టాను అనమాట. పొయ్యి మీద పొయ్యి ముట్టించి పచ్చి అరటికాయ పచ్చడి చేయమన్నాడండి. ఈయనకి చాలా ఇష్టం పెరుగు పచ్చడి అంటే, అందుకని ఉడకబెట్టాను. ఉడకబెట్టి పచ్చిమిరపకాయలు, చిన్నుల్లిపాయలు అన్నీ రెడీ పెట్టుకున్నాను. కొంచెం చింతపండు, ముందు పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు వేసుకున్నానండి. అంతవరకు దంచుకొని తర్వాత చిన్నుల్లిపాయలు జీలకర్ర వేద్దాంలే అని కొంచెం కచ్చాపచ్చాగా దంచాను. దంచి ఇప్పుడు వేసా చిన్నుల్లిపాయలు జీలకర్ర. ఇంకా దాన్ని అట్లా మెత్తగా దంచుకొని కొంచెం మెత్తగా దంచి తర్వాత వాటిని ఒలిచి అరటికాయ ముక్కల్ని వేసేసాను అనమాట. దాంట్లోనే కొంచెం మెత్తగా దంచుకోవాలి, మరీ మెత్తగా కాకుండా ఒక రకంగా దంచుకోవాలన్నమాట. దంచుకొని దాంట్లో కొంచెం పెరుగు కలుపుకోవాలన్నమాట. పెరుగు వేసుకుంటేనేనమాట అరటికాయ చట్నీ సూపర్ ఉంటుంది. బాగా పెరిగేసి సరిపోను ఉప్పు అది చూసుకొని పులుపు వేసుకోవాలన్నమాట. తర్వాత తిరగమాత పెట్టానండి ఆ పచ్చడికి, అరటికాయ పచ్చడికి. అరటికాయ పచ్చడి తిరగమాత లేకపోతే అస్సలు తినలేము. తిరగమాత సూపర్ అనమాట. తిరగమాత కాలింది. పచ్చడిని ఒక గిన్నెలోకి తీసేసాను. కొంచెం పెరుగు ఉంచి ఇంకొంచెం దాంట్లోకి పచ్చడి గిన్నెలోకి తీసాను అనమాట. తీసి ఆ తిరగమాత దాన్ని వేసేసాను. చాలా బాగుంది అన్నాడండి. నిన్న 2 పూటలు ఎక్కువ దాంతోనే తిన్నాడు ఆయన కూడా. పెరుగు పచ్చడి అంటారు, అరటికాయ పెరుగు పచ్చడి సూపర్ ఉందన్నమాట. తర్వాత ఇక లైవ్ అయిపోయినాక కదండి నేను నిన్న వంట మొదలు పెట్టింది. ఇంకా బియ్యం కూడా గడిగి పెడతాం, ఆకలి అవుతుంది, అన్నం గడిగి పెట్టన్నాడు ఆయన. ఇంకా బియ్యం కూడా గడిగి పెట్టేసాను. అన్నం కూడా ఉడికింది. ఇద్దరం పెట్టుకొని తినేసామన్నమాట. ఇంకా 1 గంట అయిపోయింది అప్పటికే నేను చేసేటప్పటికి. వండేసి ఇద్దరం తినేసామన్నమాట. వేడి వేడి అన్నం పచ్చడి నిన్న పప్పు కూరతో తినేసామండి. బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.